రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు గ్రేటర్ రాయలసీమ ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలకు కూడా కృష్ణా జలాలను అందించడంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రేటర్ రాయలసీమ నేతలంతా కూడా కడపలో సమావేశం అవుతున్నారు. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ సమావేశం ద్వారా మీరు ప్రజలకి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? కరువుతో విలువలాడుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని గౌరవ రాజశేఖర రెడ్డి గారు 1983-84 మధ్యనే పాదయాత్ర చేసి ఈ యొక్క ప్రాజెక్టుల పైన పూర్తిగా రాయలసీమకు ఏ రకమైన ప్రాజెక్టులు కావాలా అన్నటువంటిది అవేర్నెస్ క్రియేట్ చేశారు. తనకు అవకాశం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇక్కడ కరువు పీడితమైనటువంటి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, గండికోట కానీ, వాయముకొండ కానీ, సరోవర సాగర్, గోరకల్లు, అవుకు లాంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా టేకప్ చేసి దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి తీసుకురావడమే కాకుండా ఈ ఆయకట్టునంతా కూడా స్థిరీకరణ చేయడం కోసం పోతిరెడ్డిపాడు నుంచి కేవలం 6,000 క్యూసెక్కులే వచ్చేటువంటి ఆ ప్రాంతాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచి ఈరోజు ఈ ప్రాంతంలో కొద్ది గొప్ప దాహం తీర్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులన్నీ నేనే చేశాను అన్నటువంటి మాట మాట్లాడడం అసలు చూస్తే అసహ్యం వేస్తుంది. ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుల పైన పూర్తిగా ప్రాజెక్టులే వద్దు, అసలు ఇరిగేషన్ వ్యవసాయమే దండగా, ప్రాజెక్టులకు పెట్టేటువంటి ఖర్చు వృధా అవుతుంది అన్నటువంటి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ప్రాజెక్టులన్నీ నేనే చేస్తున్నానటువంటి మాట మాట్లాడడం నిజంగా ఆయనకు మాట్లాడేదానికి అర్థం అన్నటువంటిది ఉండదు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి తీసుకున్న, ఏ ప్రాంతంలో ఉత్తరాంధ్రకి తీసుకున్న, తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి గుండ్లకమ్మ తీసుకున్న, తర్వాత నెల్లూరు ప్రాంతానికి సోమశిల 76 టీఎంసీ నిలబెట్టిన, కండలేరును పూర్తి స్థాయిలో ఆధునీకరించిన, ఏది చెగిరినా అది రాజశేఖర్ గారి పుణ్యనే జరిగింది. ఇది ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాయలసీమ లిఫ్ట్ని ఏదైతే తను వ్యతిరేకించి రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై అసెంబ్లీలో మాట్లాడించిన మాట మనం అందరం విన్నాం. దానికి ఈయన సమర్థించడు, ఈయన ఖండిస్తాడు అనుకున్నాం. కానీ దాన్ని సమర్థనతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదన్నటువంటి మాట మాట్లాడినందుకు ఒక్కసారిగా రాయలసీమ ప్రజలు రగిలిపోయారు. దీనిపైన కార్యాచరణ సిద్ధం చేయడానికి ఈరోజు గౌరవ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో 6 జిల్లాలకు సంబంధించినటువంటి అందరం కూడా సమావేశం అవుతున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్న మాటలు ఎటువంటి అవాస్తవాలు అన్నటువంటిది విత్ డేటా ఈరోజు అక్కడ చూసుకుంటే మనము 800 అడుగులకు చేరకముందే తెలంగాణ దాదాపుగా రోజుకు 6 టీఎంసీల చొప్పున అక్కడ తీసుకుంటుంది. మరొక పక్కన మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 3 రోజులకు 1 టీఎంసీ కూడా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ నేను చేపట్టా అన్నాడు. ఇవన్నీ ప్రాజెక్టులు ఓ పక్కన డిస్ప్లే చేయడం జరిగింది. ఏది రాజశేఖర రెడ్డి గారు ఎలా ఆ ప్రాజెక్టు టేకప్ చేసి కంప్లీట్ స్టేజ్కి తీసుకొచ్చారన్నటువంటిది ఇవన్నీ కూడా కార్యాచరణ నిర్ణయించుకొని భవిష్యత్తులో ఏ రకంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మెడలోంచి చేయించుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అందరం సమావేశం అవ్వడం జరిగింది. మన దగ్గర వైఎస్ఆర్సీపీ కడప జిల్లా అధ్యక్షులు ఉన్నారు రవీంద్రనాథ్ రెడ్డి గారు. చెప్పండి సార్, ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? రాయలసీమకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? భవిష్యత్తులో రాయలసీమ ప్రజలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండబోతారు. ఎందుకంటే సాగునీరు కథ దేవుడు ఎరుగు, తాగునీరు కూడా ఉండని పరిస్థితి భవిష్యత్తులో ఉండబోతుంది. సో ఆ రకమైన సిచ్యువేషన్కు కారణం చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన 3 సార్లు గతంలో ముఖ్యమంత్రి అయినాడు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినాడు. ఆయన టైంలోనే ఒరిస్సాలో అక్రమ ప్రాజెక్టులు కానీ, కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులు కానీ, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా కట్టుతూ ఉంటే ఇతను చంద్రబాబు నాయుడు గారు కళ్ళప్పగించుతూ ఉన్నాడే తప్ప దాన్ని ఆపిన పరిస్థితి లేదన్నమాట. సో దీనికి ప్రజా ఉద్యమం తీసుకొచ్చి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కు రిప్రజెంట్ చేసి ఉండొచ్చు, లేకుంటే ఎన్జీటీలోనూ ఎస్జీటీలోనూ దీనిలలో కంప్లైంట్ చేసి ఉండొచ్చు, లేకుంటే ఇంకా కోర్టులలో వేసి ఉండొచ్చు. ఈ రకంగా చేసి ఉండొచ్చు. ప్రతిపక్షాలతో అందరితో కలుపుకొని పోయి పెద్ద ఎత్తున ఉద్యమాలు ఢిల్లీలో చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా చేసి ఉండొచ్చు. చేయకోకుండా అవన్నీ కూడా వదిలేసినందువల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. గోదావరికి కానీ, కృష్ణాకి కానీ, ఈ తుంగభద్రకు కానీ, ఈ నదుల్లో వచ్చే నీటికి అంతటికీ కూడా ఈ రకమైన ఇబ్బంది వచ్చిన పరిస్థితి అన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే కాలంలో తాగునీటికి కూడా ఉండే పరిస్థితి లేదు. ఇదే కాకోకుండా చెన్నైకి నీళ్లు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున అందరూ కూడా అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ గారు అయితేనేమి, అప్పుడున్న సీఎంలు అయితేనేమి అందరూ కూడా ఒప్పుకొని చెన్నైకి పాపం నీళ్లు లేకోకుండా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నీళ్లు తాగేదానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు 15 టీఎంసీలు ఇచ్చేయడం జరిగిందనమాట.
సో ఆ 15 టీఎంసీలు చెన్నైకి ఇచ్చేది ఉండదు. భవిష్యత్తులో మనకు కూడా ఎక్కడ కూడా దాదాపు 101 టీఎంసీలు మనం అలొకేటెడ్ వాటర్సే మనకు ఉన్నాయి కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి. సో అది అక్కడ కూడా వాడుకునే పరిస్థితి లేదు. అలాగే గోదావరిలో కూడా అటువంటి పరిస్థితే ఉంది అన్నమాట. గోదావరికి సంబంధించి ఆ పైన ఒరిస్సాలో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉన్నా కూడా ఇక్కడ ఆపిన పరిస్థితి అంతకన్నా లేదు. సో అదే కాకోకుండా గోదావరిలో ప్రస్తుతానికైతే వరదలు ఉండే కార్యక్రమం జరుగుతుంది, కానీ మిగతా అక్కడ ఆ ఎత్తు తగ్గించే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది అనమాట. ఆ ఎత్తు తగ్గిస్తే మామూలు ఆనకట్టలాగా ఉపయోగపడుతుంది తప్ప ఇది ఈస్ట్ వెస్ట్ జిల్లాలకైతేనేమి తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు పరిస్థితి లేదు. అదే కాకోకుండా అక్కడ నుంచి కృష్ణా జలాలకు అనుసంధానం చేయాలా అని చెప్పేసి భవిష్యత్తులో అనుకోవడం జరిగింది. సో అటువంటి పరిస్థితి కూడా గోదావరిలో కూడా అటువంటి నీళ్లు ఉండే పరిస్థితి లేదన్నమాట. ఎందుకంటే గోదావరిలో తెలంగాణ వాళ్ళు కూడా అక్రమ కట్టడాలన్నీ కూడా కట్టే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పూర్తి అయిపోతే నిజంగా మనం చివరిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా అన్యాయం చేసిన వాళ్ళు అయ్యే కార్యక్రమం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎలుగెత్తి చాటడం కోసం ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి ఖచ్చితంగా తీసుకురావాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సో ఈ గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఈ అందరు ప్రజాప్రతినిధులందరూ పాల్గొనే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. సో అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజల్లో నుంచి పెద్ద ఎత్తున ప్రజల నుంచే ఉద్యమాన్ని తీసుకురావాలి. సో మన జరుగుతున్న అన్యాయాన్ని ఆపేసే కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో తప్పకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇప్పుడు దాదాపు 10 గంటలకల్లా ఇక్కడ మీటింగ్ అన్నాం. సో 10:30-11 కల్లా ఇక్కడ మీటింగ్ స్టార్ట్ కాబోతుంది అన్నమాట. సో ఏదేమైతేనేమి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో డెఫినెట్గా ఆయన ఈ ఏదైతే రాయలసీమ లిఫ్ట్ను ఆపడం జరిగిందో ఆ లిఫ్ట్ను ఇమ్మీడియట్గా మొదలు పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి గట్టిగా మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి ప్రజలకు హెచ్చరించే కార్యక్రమం చేస్తున్నాం. మన దగ్గర మాజీ మంత్రి శైలజానాథ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. చెప్పండి సార్, పోతిరెడ్డిపాడు దగ్గర భారీ బహిరంగ సభ పెట్టారు. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ కోసం ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ సమావేశం ద్వారా మీరేం చెప్పదలుచు? అసలుకి రాయలసీమ అట్లాగే ఈ రాష్ట్రం యొక్క బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వానికి ఇరిగేషన్ పైన ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, ఆ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ని ఊరకనే మాట్లాడడం మినహాయిస్తే దాని కింద వాళ్ళు పనిచేస్తున్నది కనపడడం లేదు. ప్రత్యేకించి రాయలసీమకు వచ్చినప్పుడు కృష్ణా జలాలకు వచ్చినప్పుడు ఈ రోజున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 90% దాకా పూర్తి అయింది. మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ వాళ్ళ అసెంబ్లీలో నేను మాట్లాడడం వల్ల ఆపేశారు, ఇంకా ఆ పని మొదలుపెట్టరు, అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేస్తేనే నేను మాట్లాడతానంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని చెప్పేసి చెప్పారు. ఆ నేపథ్యంలో కూడా రాయలసీమ ప్రాంత ప్రజలకి ఒక విధమైన ఒక భయం కలిగే అవకాశం. ఎందుకంటే కృష్ణా జలాలు రోజు రోజుకి తక్కువ లభ్యత వచ్చే ఈ కాలంలో అసలు కనీసం ఇన్సూరెన్స్ పథకం లాంటి ఈ కార్యక్రమం కూడా జరగకుండా పోతే మొత్తం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా ఇంక్లూడింగ్ చెన్నై డ్రింకింగ్ వాటర్ సహా అట్లాగే మార్కాపురం ప్రాంతానికి కానీ లేకపోతే నెల్లూరు ప్రాంతానికి కానీ రాయలసీమ ప్రాంతానికి వీళ్ళందరికీ కూడా అక్కడికి ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అట్లాగే ఆ బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులందరూ ఇక్కడ సమావేశం అవుతూ ఉన్నారు. 4 జిల్లాలు, ఈ రాయలసీమ 4 జిల్లా, పాత 4 జిల్లాలు ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతాల నుంచి ఇది ఖచ్చితంగా రేపు ఆల్మట్టి ఎత్తు పెరిగి అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే అసలు కృష్ణా నీళ్ళకే ఇబ్బంది వస్తుంది, అసలుకి తాగే నీళ్ళకు కూడా ఇబ్బంది వచ్చే కార్యక్రమం ఉంటుంది. సో రాయలసీమ బతకాలన్నా అన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలన్నా, ఉదాహరణకు అనంతపురం లాంటి జిల్లా ఉంది, ఆ జిల్లా హంద్రి నివా మీద డిపెండ్ అయి ఉంటుంది. గాలేరు నగరి ప్రాజెక్టు ద్వారా అక్కడికి జీఎన్ఎస్ఎస్ ద్వారా ఆ లింక్ కెనాల్ పూర్తి చేసుకుంటే హంద్రి నివా నీళ్లు మొత్తం అనంతపురం, కర్నూలు వాడుకోవచ్చు. కిందికి చిత్తూరు, కడపకి జీఎన్ఎస్ఎస్ వాడుకోవచ్చు. సో ఈ విధమైన ఒక దురదృష్టి కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనని కేవలం పొలిటికల్ రీజన్స్తో ఆపే కార్యక్రమం, పైగా 22 టీఎంసీలు ఏం చేసుకుంటామో నాకు అపహాస్యం చేసే మాటలు,
ఇవన్నీ కూడా మమ్మల్ని ఆందోళన, దాంతోపాటుగా ఒక కార్యక్రమం చేసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం వచ్చింది. వచ్చే కాలంలో ఆఖరికి అందరినీ కలుపుకొని, ఎవరు కలిసి వస్తే అందరితో కలుపుకొని రాయలసీమ కోసం, అట్లాగే నీళ్ళ కోసం అందరినీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బట్ ప్రముఖమైన పార్టీగా, ప్రజల పార్టీగా ఈ రోజున ప్రజల బాధ్యత, ఈ ప్రాంతం బాధ్యత, కృష్ణా జలాలు సక్రమంగా తెచ్చుకోవాల్సిన బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వాన్ని స్వీకరించింది. ఆ ఏర్పాట్ల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. మన దగ్గర ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి రాయలసీమకి ఏం అన్యాయం జరుగుతుంది, ఎందుకు ఈ సమావేశం పెట్టారు? రాయలసీమలో ఉండేటువంటి 8 జిల్లాలు, అదేవిధంగా మరి మిగతా 2 జిల్లాలు, పక్కన ఉండేటువంటి 2 జిల్లాలు, మొత్తము 10 జిల్లాలకు కూడా అతి ముఖ్యమైనటువంటి ఈ కృష్ణానది జలాలు, ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది ఇది ఒక వరప్రసాదిని లాంటి ప్రాజెక్టు. దరిదాపు మరి 101 టీఎంసీల నీళ్లు రాయలసీమకు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దరిదాపు 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పుడు కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు అనుసరించేటువంటి విధానాల వల్ల ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, తాగునీరు సాగునీరుకు ఒక సంకటమైనటువంటి పరిస్థితి ఈనాడు ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు. తెలంగాణలో ఇప్పుడు ఏ విధంగా మరి అక్కడున్నటువంటి ప్రభుత్వం దానికి ఆయన సమర్థిస్తూ మరి నాకు చంద్రబాబు నాయుడు గారే దీనికి వెనక మద్దతు ఇచ్చారు అని చెప్పేటువంటిది అందరికి కూడా విస్మయం కలిగించేటువంటి విషయం. ఆయన కన్సెంట్తోనే మరి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను స్టాప్ చేసినాను అంటున్నాడు. మనందరికీ తెలుసు మరి ఒక్కసారి 800 అడుగులకు కింద, 840 అడుగులకు కింద ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కనీసం 2000 క్యూసెక్కులు కూడా నీరు రాని పరిస్థితి ఉండేటువంటి విషయం. 880 అడుగులకు పైగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకు, దాన్ని 80,000 క్యూసెక్కుల వరకు కూడా తీసుకొచ్చేటడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసినటువంటి ఈ ప్రయత్నానంతా కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కులాలతో, మతాలతో కాకుండా ప్రాంతాలతో కూడా మరి ఏ విధంగా ఆటాడుకుంటున్నారో మనందరం ఆయన రాజకీయాలు చూస్తున్నటువంటి నేపథ్యం. అందులో దరిదాపు మొత్తం కూడా ఈ రాయలసీమలో 11 రిజర్వాయర్లు ఉన్నాయి. మొత్తం కూడా ఈ ఉన్నటువంటి ఈ ఎస్ఆర్బీసీ కింద కానీ, అదేవిధంగా తెలుగంగ కింద కానీ, గాలేరు నగరి కాలువలు, ఈ 3 కాలువలు కూడా పోతిరెడ్డిపాడు నుంచి వస్తాయి. దీని కింద ఉన్నటువంటి ఈ 11 రిజర్వాయర్లు కూడా మరి దరిదాపు 100 టీఎంసీల వాటరు, దాని కింద దరిదాపు 15 టీఎంసీలు మద్రాసుకు నీరిచ్చేటువంటి కార్యక్రమం. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. మాకు బద్వేల్ నియోజకవర్గానికి కూడా బ్రహ్మసాగర్కు 17 టీఎంసీలు కూడా మరి తెలుగంగ ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ నిన్న కౌన్సిల్లో కూడా దీన్ని పెద్ద ఎత్తున నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారిని అడిగినప్పుడు, అంటే స్లాక్ సీజన్లో ఉండేటువంటి ఇబ్బందులు మరి దృష్ట్యా మేము ఈసారి కూడా 200 టీఎంసీలు నీళ్ళు ఇచ్చినాం రాయలసీమకు అంటున్నారు. కానీ మంచి సీజన్లో బాగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు కృష్ణానదిలో వాటర్ బాగా వచ్చి శ్రీశైలం రిజర్వాయర్ ఫుల్గా ఉన్నప్పుడు ఓకే, కానీ మిగతా టైంలో చాలా ఇబ్బంది ఉంటుంది. 2014-19 టైంలో మా బ్రహ్మసాగర్కు 6-7 టీఎంసీలు కూడా రాలే, 17 టీఎంసీలు. ఇలాంటి స్లాక్ సీజన్ ఖచ్చితంగా వస్తుంది. అందుకనే మన గౌరవనీయులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు
చాలా ముందుగా ఆలోచన చేసి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టారు. ఇది ఖచ్చితంగా ఇది మనం చేయడం అప్పుడు మాత్రమే మనకు రావాల్సిన వాటా ఏదైతే 811 టీఎంసీలు నీళ్లు కంబైన్డ్ స్టేట్లో ఉన్నాయో దాదాపు 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు. జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షులు ఒకటే చెప్తున్నారు, మనకు రావాల్సిన వాటా మనం తీసుకోవాలి, కానీ దాని విషయంలో మనం పోరాడుతున్నాం. కానీ తెలంగాణకు కానీ మిగతా ప్రాంతానికి కానీ మనమేం అన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం కాదు. కానీ చంద్రబాబు గారు ఆలోచన విధానం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి 512 టీఎంసీలు నిజానికి తర్వాత ఈ బచావత్ ట్రిబ్యునల్ కానీ బ్రజేష్ ట్రిబ్యునల్ ద్వారా ఇప్పుడు నిజానికి 1000 టీఎంసీలు పైగా రావాలి. దాంట్లో మనకి 700 టీఎంసీలు రావాలి మన రాష్ట్రానికి. ఇవన్నీ కూడా ఇబ్బందికరంలో పరిస్థితులు ఏర్పడుతుంది. నిజానికి రాయలసీమలో ఉండేటువంటి ప్రతి నాయకులు కూడా దీని మీద గట్టిగా మరి ప్రయత్నం చేయాలి. ప్రతి ఇంటింటికి కూడా తీసుకెళ్ళి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మనందరం కూడా దీనికోసం మరి యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే మేమందరం కూడా దీనికోసం రాయలసీమలో ఈ 10 జిల్లాల్లో ఉండే నాయకులందరం కూడా గట్టిగా కృషి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈనాడు కడపలో రవీంద్రనాథ్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలి ఇందుకోసం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మన దగ్గర బద్వేల్ ఎమ్మెల్యే సుధా గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఏంటి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తా ఉంటున్నారు? ఎంత దూరం వెళ్తారు? గ్రామ స్థాయిలో ఏ విధంగా మీరు ముందుకు? నమస్కారం అండి. ఈరోజు మనందరికీ తెలుసు, రాయలసీమ ప్రాంతానికి కృష్ణా నది, కృష్ణా జలాలు అన్నవి మనకు ఊపిరితో సమానం. ఈ కృష్ణా నీళ్లను సమర్థవంతంగా మనం తీసుకోవాలా. మన కేటాయింపులు ఉన్నప్పటికీ కూడా పై రాష్ట్రాల్లో అంతా కూడా ఆల్మట్టి ఎత్తుపచ్చడం కానీ, తెలంగాణలో వివిధ ఎత్తిపోతల దీంట్లో కానీ వాళ్ళు దాదాపు రోజుకి 8 టీఎంసీ తీస్తున్నప్పుడు మనకు ఆల్దో వీ హ్యావ్ అలొకేషన్స్ ఒక 100 టీఎంసీ పైన మనకు అలొకేషన్ ఉన్నప్పటికీ మనం సమర్థవంతంగా తీసుకోవట్లేదని మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడము, ఆయన హయాంలోనే 3200 కోట్లతో శాంక్షన్ తీసుకొచ్చి దాదాపు 900 కోట్లకు పని అయిపిచ్చేస్తే ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో నుంచి వచ్చిన ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఆయన తీరని ద్రోహం చేశారు. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే క్లోజ్డ్ రూమ్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఈ రాయలసీమ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళనివ్వను అని చెప్పిన దానికి నిదర్శనం ఏంటంటే, ఈ సంవత్సరము ఫిబ్రవరిలో వీళ్ళు అసెంబ్లీలో వాళ్ళు చెప్తే లాస్ట్ ఇయర్ 25న ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, ఈ ఎన్జిటిది ఏదైతే కమిటీ మీటింగ్ జరిగిందో 25 ఫిబ్రవరి 27, 2025 ఫిబ్రవరిలో జరిగితే ఆ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వము సమర్థవంతంగా రాయలసీమ ప్రాజెక్టు, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్, ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ పుట్టిన ఆయన, ఇక్కడ నీటి ఇంపార్టెన్స్ ఎంతో తెలిసిన వ్యక్తి దాన్ని సమర్థవంతంగా సెంటర్లో కూడా వాళ్ళే ఉన్నారు భాగస్వామ్యంలో. ఈ దీని ఇంపార్టెన్స్ని తెలియపరచలేదు. దానికి తోడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆధారంగా ఉంది. ఏది గాలేరు నగరి కానీ, ఎస్ఆర్బీసీ కానీ, ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ మీదనే నీటి సామర్థ్యతను పెంచేదానికే ఈ రాయలసీమ లిఫ్ట్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టే కాబట్టి దీనికి కొత్తగా ఎన్జిటి ఇది అవసరం లేదు అన్నది సమర్థవంతంగా చెప్పి సెంటర్లో వాళ్ళే ఉన్నారు ఒప్పించి తెచ్చుకోకుండా, దాన్ని అక్కడ సమర్థవంతంగా వాదించకుండా, దానికి తోడు క్లోజ్డ్ రూమ్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఈ ప్రాజెక్టు గొంతు కోసే పని చేస్తున్నప్పుడు దీనికి ఖచ్చితంగా గ్రామస్థాయి వరకు మేము తీసుకెళ్తాము. ఈ రాయలసీమ ప్రాంత వాసులకు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న
చేస్తున్న ఈ అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఇది ఒకరి అధికారం కోసం అని కాదు, మనము ఎప్పటికైనా కూడా ఈ ప్రాంతంలో పుట్టాము. ఈ ప్రాంత వాసులకి సాగునీటికి మనం చేయలేకపోతే ఎట్లా? ఇప్పుడు ఆల్మట్టి ఎంత పెంచుతున్నారు, వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు కర్ణాటక వాళ్ళు. అది పెంచితే మనకు అసలు తాగేదానికి కూడా నీళ్ళు రాకపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున మేమందరం కూడా గ్రేటర్ రాయలసీమ లీడర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు మా పార్టీ అధినాయకులు పిలుపు మేరకు ఈరోజు అందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకున్నాము. అన్ని మిగతా వాళ్ళందరూ కూడా సంఘాలు ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరితో కూడా కలిసి వెళ్ళి ఇది ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే పరిస్థితి. అందరూ ఎవరైతే కలిసి వస్తారో అందరితో కలిసి రాయలసీమ లిఫ్ట్ కోసం కానీ రాయలసీమ ప్రాజెక్టుల కోసం పూర్తి స్థాయిలో ఏదైతే ఆందోళనకు సిద్ధమవుతున్నామో దాని కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.